హలో! అందరికీ నమస్కారం. నేను మీ అంజని. వెల్కమ్ టు ద లీగల్ లైఫ్ ఆఫ్ అంజని. లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం కదా! లా గ్రాడ్యుయేట్స్‌కి కూడా కార్పొరేట్‌లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయని. ఈ ఆపర్చునిటీస్‌ని గ్రాబ్ చేయాలంటే ఫస్ట్ థింగ్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్. మనం మన నేటివ్ లాంగ్వేజ్‌లో ఎంత బాగా మన ఒపీనియన్స్ ఎక్స్‌ప్రెస్ చేయగలుగుతామో, ఇంగ్లీష్‌లో కూడా అలాగే ఎక్స్‌ప్రెస్ చేయగలిగేలా మన లాంగ్వేజ్ ఉండాలి. మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యే టైంలో కూడా ఫస్ట్ థింగ్ చూసేది సబ్జెక్ట్ కాదు. కమ్యూనికేషన్ స్కిల్స్ మాత్రమే. మీరిప్పుడు పర్స్యూయింగ్‌లో ఉంటే, లేకపోతే జాబ్ సెర్చ్‌లో ఉంటే, ప్లీజ్ కాన్సంట్రేట్ ఆన్ ఇంప్రూవింగ్ యువర్ కమ్యూనికేషన్. ఒకవేళ మీకు హిందీ వస్తే అదొక యాడెడ్ అడ్వాంటేజ్‌లా ఉంటుంది కార్పొరేట్‌లో. కానీ రిమెంబర్, ఇంగ్లీష్ అనేది కామన్ లాంగ్వేజ్. కార్పొరేట్‌లో అయినా, జ్యుడిషియరీలో అయినా ప్రతి సెక్టార్‌లో కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. ఇంగ్లీష్ మనకి ఒక్క రోజులో రాదు. కానీ డైలీ మాట్లాడుతూనే ఉంటే, ప్రాక్టీస్ చేస్తూ ఉంటే డెఫినైట్‌లీ ఇంప్రూవ్‌మెంట్ కనిపిస్తుంది. సో, స్టార్ట్ టుడే. ఎందుకు లేట్? కమ్యూనికేషన్ స్కిల్స్ మీ కెరీర్ గ్రోత్‌కి ఫస్ట్ స్టెప్ అని మర్చిపోకండి. సో, లెట్స్ ఓపెన్ న్యూ డోర్స్ ఫర్ గ్రాడ్యుయేట్స్ ఇన్ కార్పొరేట్ లైఫ్ టుగెదర్.